అలానే నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ఈరోజు పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైలోనైడల్ సైనస్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఎటువంటి లేటెస్ట్ చికిత్సలు అవైలబుల్ ఉన్నాయి అనేది వాళ్ళు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైలోనైడల్ సైనస్ అనేది యూజువల్గా ఏంటి అంటే రావడానికి ముఖ్య కారణము హెయిర్. సో హెయిర్ వలన మనకి పైలోనైడల్ సైనస్ వస్తుందని చాలా మందికి తెలియదు. సో మనకు చర్మం అనేది ఈ రకంగా ఉంటుంది కదా, ఈ చర్మం కింద ఒక్కొక్క కణాలు ఇలా ఉంటాయి. ఇందులోకి వెళ్ళి మనకు హెయిర్ ఫాలికల్ అంటాం. హెయిర్ అనేది ఇందులోకి వెళ్ళి మనకు పెరిగి పైకి ఇట్లా వస్తుంది అన్నట్టు. అంటే మన చర్మం పైన హెయిర్ ఇలా కనిపిస్తుంది, బట్ కింద ఈ రకంగా ఉంటుంది. అయితే ఈ షార్ప్ ఉన్న ఎడ్జెస్ ఏవైతే ఉందో ఈ హెయిర్ అనేది ఏం చేస్తుందంటే ఈ చర్మాన్ని కుచ్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ చర్మాన్ని కుచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హెయిర్ అనేది ఇందులోనే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో పైకి పెరగకుండా ఏమవుతుంది, హెయిర్ ఇందులో పెరుగుతుంది అన్నట్టు. సో హెయిర్ ఇందులో పెరిగే వరకు ఇది పెద్దగా అయిపోతుంది. ఈ హెయిర్ ఫాలికల్ అనేది పెద్దగా అయిపోతుంది. అంతేకాకుండా ఇందులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కూడా లోపల దూరిపోతుంది. దీనివల్ల పస్సు కూడా ఇందులో జాయిన్ అయిపోతుంది. పస్సు వచ్చేసి ఇందులో మొత్తం యాప్సెస్ ఫామ్ అయిపోతుంది. దీన్నే మనం పైలోనైడల్ యాప్సెస్ అంటాం అన్నట్టు. ఒక స్టేజ్కి వచ్చాక యాప్సెస్ పగిలిపోతుంది. పగిలిపోయి అందులో చీము అంతా బయటకు వచ్చేసేస్తుంది. అప్పుడు ఒక పైలోనైడల్ సైనస్ అనేది ఫామ్ అయిపోతుంది. అందుకే ఇది ఫిస్టులా అనం, ఎందుకంటే రెండు వైపులో ఓపెనింగ్ లేదు కాబట్టి దీన్ని సైనస్ అంటుంటాం అన్నట్టు. సో దీని కిందనే ఎముక ఉంటుంది, మనకు అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కిందనే బోన్ ఉంటుంది. సో బోన్కి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది రెండు పిరుదుల మధ్యన వస్తుంటుంది, బటక్స్ మధ్యన వస్తుంటుంది అన్నట్టు. దీన్ని నేటల్ క్లెఫ్ట్ అంటాం, గ్లూటెల్ క్లెఫ్ట్ అంటాం. ఆ క్లెఫ్ట్లోనే వస్తుంటుంది, అంటే నడుము కింది భాగంలో వస్తుంటుంది. సో ఎక్కువ ఎవరిలో వస్తుందంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువ జంపింగ్ ఉండే అంటే జీప్ డ్రైవర్స్ కావచ్చు, బస్ కండక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి, అండ్ ఎక్కువ చెమట రావడం కానీ అట్లాంటి హైజీనిక్ పెట్టుకోకపోవడం వల్ల ఇట్లాంటి కండిషన్లో పైలోనైడల్ సైనస్ అనేది వస్తుంటుంది. దీని సిమ్టమ్స్ ఏముంటాయంటే పైలోనైడల్ సైనస్ వచ్చినప్పుడు చిన్న పొక్కులాగా, చిన్న నూనె గింజ అంతా చిన్న పొక్కు లాంటిది కనిపిస్తూ ఉంటుంది. అందులోకి వెళ్ళి చీమ వస్తుంటుంది. తర్వాత కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది, ఏం కనపడదు. మళ్ళీ యథావిధిగా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక 1 month తర్వాతనే మళ్ళీ తిరిగి చిన్న యాప్సెస్ ఫామ్ కావడం, అందులోకి వెళ్ళి చీమ గారడము, మళ్ళీ క్లోజ్ అవ్వడం, అట్లా వస్తుంటుంది పోతుంటుంది. అది సెంటర్లోనే రావాలని రూల్ ఏం లేదు. 2 బటక్స్కి మధ్యని ఇలా చూసుకుంటే కనుక ఇది మోషన్ పోయే ద్వారం అనుకుంటే కనుక ఎక్కువ యూజువల్గా ఈ ఏరియాలో వస్తూ ఉంటుంది అన్నట్టు, ఈ సెంటర్లో వస్తుంటుంది. కొన్నిసార్లు లెఫ్ట్ బటక్ కానీ రైట్ బటక్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ యథావిధిగా యాప్సెస్ అనేది ఇందులో డ్రైన్ అయిపోయి ఇక్కడ కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో నేటల్ క్లెఫ్ట్ అంటాం, అందుకే ఆ నేటల్ క్లెఫ్ట్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి పరిష్కారం ఏంది మరి, ఇలా రకంగా వస్తే ఏం చేయాలి అంటే కనుక సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. మందులతో లొంగదు ఇది. సో సర్జరీలో కూడా 3 రకాల సర్జరీస్ ఉంటాయి. ఆ 3 రకాల సర్జరీస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఓపెన్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీలో అంతా ఓపెన్ చేసేస్తాం, కుట్లు లేకుండా వదిలేసేస్తాం. దీనివల్ల ఒక 40-45 days బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పేషెంట్ వర్క్ చేసుకోలేడు, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. రెండోది చూసుకుంటే కనుక ఫ్లాప్ సర్జరీస్ అంటాం. ఈ ఫ్లాప్ సర్జరీలో ఏమవుతుంది అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాని తీసేసి పక్కన ఉన్న కండను తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. రాంబాయిడ్ ఫ్లాప్స్ అని ఇట్లా చాలా రకాల ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి. ఆ ఫ్లాప్ని తీసుకొచ్చి మనం ఇందులో పెడతాం. దీనివల్ల కూడా ఏంటి అంటే కాస్మెటిక్ అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. అంతేకాకుండా దీనికి కూడా అట్లీస్ట్ 2 weeks to 3 weeks బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. అండ్ డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ సూచర్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో ఇది లేజర్ సర్జరీ. సో ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి కోతలు కుట్లు లేకుండా జస్ట్ లేజర్ తోటి దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే యాప్సెస్ కనుక ఫామ్ అయి ఉంటే కనుక యాప్సెస్ని మాత్రం చిన్న కోత పెట్టి అక్కడ నుంచి యాప్సెస్ని మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ లేజర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్గా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచే ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ ఎటువంటి పెయిన్ కానీ ఉండదు అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ సర్జరీ చేసినా, ఓపెన్ చేసినా, ఫ్లాప్ చేసినా, లేజర్ చేసినా ఆఫ్టర్ 6 weeks తర్వాత, 6 to 8 weeks తర్వాత ఖచ్చితంగా లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. అంటే ఆ ఏరియాలో దీనికంతా కల్పరేట్ కారణము హెయిర్. ఆ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి. హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే షేవ్ చేసుకోవడం కావచ్చు, ట్రిమ్మింగ్ చేసుకోవడం కావచ్చు, లేదంటే లేజర్ ద్వారా హెయిర్ రిమూవల్ చేసుకోవడం వల్ల ఆ ఏరియాలో మళ్ళీ పైలోనైడల్ సైనస్ రాకుండా పూర్తిగా అరిగట్టవచ్చు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు కనుక లేజర్ సర్జరీ కనుక కావాలనుకుంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. దీన్ని లేజర్ చేయడం వల్ల 100% మనం దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.